శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఇన్ని రోజులు ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా అమ్మవారి కటాక్షం కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో తొలుతూగుతూ ఉండాలని ఈసారి నుంచి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీకు తెలియజేయడానికి వస్తున్నాను. ఇన్ని రోజుల్లోనూ చాలా వరకు మాధ్యమాటి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటిలో అసత్య ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని నమ్మి సత్యం చెప్పేటువంటి వారిని కూడా అసత్యుల కిందే భావిస్తున్నారు. రేపు గ్రహణం లేదు, భారతదేశం అసలు కనిపించదు. పంచాంగకర్తలు అన్నీ కూడా లెక్కలు ప్రామాణికాలు కట్టి ఖచ్చితమైనటువంటి ప్రాకారంగా పంచాంగంలో లిఖించారు. ఎటువంటి గ్రహణములు ఈ సంవత్సరంలో లేవు అని. అంటే సంక్రాంతి తర్వాత గ్రహణాలు ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. ఎటువంటి రాసులు వారు కూడా దాన ధర్మ యజ్ఞ యాగాది కృతులు రేపు చేయవలసిన అవసరం లేదు. కేవలము అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మాత్రమే కనబడుతుంది. మన భారతదేశంలో గ్రహణాలు కనిపించవు, శాంతియుక్తము లేదు. ఇది గ్రహించండి మొట్టమొదటి. రెండోది, ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి విషయాన్ని ప్రామాణికం ఏమిటి, దానికి ఆధారం ఏమిటి, మూలము ఎక్కడా అనేటువంటి విషయాలు తెలుసుకోండి, అడగండి, ప్రశ్నించండి. అంతేగాని ఆయన అది చెప్పారు, ఈయన ఇది చెప్పారు కాదు. సత్యం, ధర్మం అనేవి రెండు ఉంటాయి. ధర్మంతో కూడుకున్నటువంటిది జరిగిందా, చెప్పారా లేదా అని అది మాత్రం గ్రహించండి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు తోడుండి సదా రక్షిస్తుంది. రెండవది, నవరాత్రుల గురించి మరొక వీడియోలో మీకు అందరికీ కూడా దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. తెలిసిన వారు శ్రీచక్ర అనుగ్రహం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి తెలియజేయండి. తర్వాత జరిగేటువంటి దేవీ నవరాత్రుల గురించి వచ్చేటువంటి ప్రతి వివరణ అందరికీ అందే విధంగా చూడండి. మంగళం మహత్.